చెప్పు. ఎరా బామర్ది, ఈసారన్నా ఎక్కువ లాభాలు రావాలి. నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా బావా. లాభాలు ఎక్కువ రావాలంటే ప్లానింగ్ పకడబందీగా ఉండాలిరా. నా ఆలోచనలు వాడిపోయి రాలిపోయే పూలు కాదు బావా, టార్గెట్ని కొట్టే బుల్లెట్లు. అందుకేగా నీకు బాధ్యత ఒప్పచెప్పింది. నువ్వు అప్పచెప్పిన బాధ్యత భుజాల మీద వేసుకొని మోస్తున్నా కదా బావా. వాడింకా టిఫిన్ తేలేదేంటి? వీళ్ళకు తిండి మందు మూసి గుండు లాంటి బెండులాగైనా. హోటల్ దగ్గర చాలా మంది ఉన్నారు, అందుకని లేట్ అయింది సార్. అయితే నీకు శిక్ష పడాల్సిందే. అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చో. రేయ్, ఐస్ క్రీమ్ని ఆవకాయలో నంచుకుని తినే బ్యాచ్రా మీది. సరే బావా, నేను వెళ్ళొస్తా. నమస్తే నమస్తే సర్పంచ్ గారు. మీకు విషయం చెప్పడం వచ్చాను. ఏందో చెప్పు. ఇన్నాళ్ళు స్టేషన్లో ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇప్పుడు కొత్తగా ఎస్ఐ వచ్చాడు. నా చేతిలో అధికారం పోయింది. మీకు జాగ్రత్త అని చెప్పడానికి వచ్చాను. వాడెవడైనా నా ముందు తోకాడించాల్సిందే. మీ ఉప్పు పప్పు తిన్నాను కాబట్టి చెప్పడానికి వచ్చాను. సార్, నా మిగతా బ్యాలెన్స్ ఇస్తే పోతాను. తిన్నది సరిపోలే. సరే, పంపిస్తాలే పో. సరే సార్, ఇస్తాను. ఆ ఎస్ఐతో జాగ్రత్త. సరే సరే, అలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను. అందరూ వేరు, వీడు వేరు. వీడు ఒక తిక్కలోడు. అరే, నీ నీడ పడితే నీళ్ళు కూడా నిప్పులా కాలుతాయిరా.
పిల్లల్ని కిడ్నాప్ చేసి రేప్ పార్ట్స్గా పాతి పెడతావా నువ్వు? తెలియదనుకున్నావురా? రేయ్, అమ్మ కూడా చిన్న పిల్లల నుంచి వచ్చింది కదా. నేను ఇలా కాదురా, ఎఫ్ఐఆర్ లేకుండా కూడా నేను స్పెషల్ లెక్కలో పడేస్తా. పదరా. వీడి చూపుల సాలుగూడులో ఏ ఆడది పడినా బలైనట్టే. అరే సర్ఫరాజ్, ఆ పిల్ల ఎవర్రా? పిల్ల కత్తిలాగుందిరా. ఏయ్, నిన్నే పిలిచేది, ఇట్రా. నిన్నే పిలిచేది, ఇట్రా. ఏంది ఏంటో చెప్పు. నిన్నే పిలిచేది. నేనెవరో తెలుసా? ఎవరైతే నాకేంది? నేను సర్పంచ్ని. అరే సర్ఫరాజ్, పిల్ల గజ్జల గుర్రంలా ఉందిరా. ఆమెను చూసిన కాడ నుంచి నా మనసంతా ఆమె వైపే గుంజుతుందిరా. ఈ ఊరికి కాపురానికి వచ్చిన కోడి పెట్టెలన్నీ ఈ పుంజు దగ్గరికి రావాల్సిందేరా. రేయ్, నల్లగుడ్డకు ఎండెక్కువ అన్నట్లు నల్ల పిల్లకు పొగరెక్కువరా. అందుకేరా ఆ పిల్ల పొగరుగా మాట్లాడింది. నాకు నలుపన్నా పొగరన్నా ఇష్టం కాబట్టి అందరూ నన్ను బ్లాక్ లవర్ అనుకుంటారు. కానీ నాకు చీకట్లు చేసే గంజాయి వ్యాపారం అంటే చాలా ఇష్టంరా. అందుకు నేను బ్లాక్ లవర్రా. ఆ గుళ్ళు అమ్మాయిని మన ఇంటికి రమ్మని చెప్పడానికి మన వాళ్ళని పంపరా. ఆ నడకలో నాజూకు, ఆ నడుములో వయ్యారం తెగ ఊపుకుంటూ పోతుందిరా. తెగ నచ్చిందిరా నాకు. అక్క నీ సరుకులు అక్క. అయ్యో 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 అక్క 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 ఇలా ఇవ్వక్క. పర్లేదక్క ఇలా ఇవ్వక్క. నీకెందుకు ఈ శ్రమ, నేనున్నానుగా. ఏం పర్లేదు అక్క, ఊకో. గడ్డం
తీసుకొని పారేసిన బ్లేడ్లు అమ్ముకునే కక్కుర్తి బ్యాచ్రా మీది. వాడి ముఖం చూడు, ఎర్ర మట్టితో అలికిన ఇల్లులా వెలుగుతుంది. నమస్తే సర్పంచ్ గారు. రండి ఎస్ఐ గారు, మీకోసం మా కళ్ళు, మా తలుపులు, మా బీరువాలు ఎప్పుడూ తెరుచుకొని ఉంటాయి. రండి కూర్చోండి. తెలుపు కావాలని చీకటిని రోడ్లో వేసి దంచే బ్యాచ్రా మీది. వస్తా, మీ నట్టింటికి వస్తా. కళ్ళు మూసుకుంటే కల్లోకొస్తా. నీ ఇంట్లో బీరువాలన్నీ ఖాళీ చేస్తా. సడన్ గా వచ్చారు, ఫార్మాలిటీ కోసం నేనే పిలుద్దాం అనుకున్నా. ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు. మీరు చేసే పనులే మమ్మల్ని పిలుస్తాయి. నా ఇంటికి వచ్చిన పోలీసు ఎవరైనా టోపీ తీసి సెకండ్ ఇవ్వాల్సిందే. నా టోపీ పైన ఉన్న సింహం గుమ్మాల కిందికి చూడదు, గుమ్మాల పైకి చూస్తుంది. ఏం తీసుకుంటారు? కూల్గా తీసుకోవటం, హాట్గా ఇవ్వటం నా హాబీ. సరే, మీరు మేము కలిసి ఈ ఊరి బాగు కోసం పాటుపడదాం. సరే, వస్తా. నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే.
దండోర వేసుకుంటూ వెళ్తున్నాడు, విన్నారా? మన ఊర్లో దసరా సంవత్సరానికి 3 సార్లు వస్తుంది. అవును, 5 రోజులు మందు ఫ్రీ, చికెన్ ఫ్రీ, మటన్ ఫ్రీ, తిన్నోళ్ళకి తిన్నంత. మా సర్పంచ్ మహారాజ్ సంతలో సరుకులు మొత్తం కొనుక్కోవాలి, అందుకే ఈరోజు నైట్ మనం మేలుకోవాలి. ముందు దారా చెప్తా తాగుతా. చెప్పు బావా. ఇంటికి చేరాలరా. పిల్ల జల్ల ముసలి మూతక అందరు మత్తులో మునగలరా. సరే బావా, నేను చూసుకుంటా. నాకు వదిలే బావా, నేను చూసుకుంటా కదా. ఏ బొమ్మదే బా ఇంకేం తాగుతావరా? సరిపోలేదురా, చెప్పమంటావా? అరే సర్పరాజు, సర్పంచ్ గారు ఉన్నారు, వాడికి నేను బలైపోయాను. అక్క నువ్వు బలవద్దక్క. మనుషులు పంపుతారు ఆనందమంట. ఎందుకు రావాలి? అంత పొగరా నీకు? నీదంతా చూస్తా, నీ సంగతి చెప్తా. నేను వదిలిపెట్టేది లేదు అస్సలు, కావాల్సిందే.
ఏది బావా నేను ఊరంతా ఇల్లు తిరిగేస్తున్నా ఇడ పడుకోలేదు. సర్పరాజు నుండి అందుకుంటే కానీ చెప్పిండు నువ్వు ఇక్కడ పడుకున్నావని. ఏంది బావా? అయ్యయ్యో ఏంది బావ ఇట్లా? ఏంది బావా ఇట్లా దోసకాయ తెచ్చినట్టు తెచ్చి పడేసిందే? ఉండరారే నా బాధ కాక నేను ఎట్లా తట్టుకున్నావు బావా? అయ్యో గొడ్డును చంపినట్టు చంపింది కాదు బావా. ఎట్లా తట్టుకున్నావు బావా? ఇంతగానో తచ్చింది బావా. పోలీసు ఫోన్ చేయనా? బావా నీ పోలీసు ఫోన్ చేస్తాను. ఫోటో పంపించండి. వీడు ఆ జ్యూస్ బండుడగా? మాది ఈ ఊరే సార్. పేరేంటి? పింకీ సార్. సరే పో. తీరు చెప్పారు కదా, ఆ 10 తీరు బదులుగా నాకు డబ్బులు ఇచ్చేసారు. రోజు వస్తున్నావు, 10 తీరు డొనేషన్ అడుగుతున్నావు, డబ్బులు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? ఓకే రైట్ వచ్చేసి. నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొచ్చాము సార్. నిజం సార్, చాలా కష్టపడి సాధించాం. సంవత్సరానికి 3 సార్లు 5 రోజుల పాటు మందు మటన్ ఇంటి ముందుకు వస్తున్నాయి సార్. ఎవరిని అడిగినా ఎవరు చెప్పడం లేదు సార్. మా నాన్న ఆయన దగ్గరే పనిచేస్తాడు. మా
అమ్మతో గుసగుసలాడుతుంటే విన్నాను. మా బాబాయ్ కూడా ఆయన దగ్గరే పని చేస్తాడు సార్. అమ్మాయిలు అంటే ఏమా పిచ్చి సార్. ఓహో అలాగా. ఇదిగో సార్, కష్టపడి తెచ్చిన ప్రూఫ్స్ వీడియోస్ మీకు ఇస్తున్నాను. రాయ్ కృష్ణగా నేనే చేసిన డౌట్ వస్తేనే వదిలిపెట్టను రా, అలాంటిది కన్ఫామ్ అయింది, ఎలా వదిలిపెడతాను రా? చెప్పు. చెప్తా సార్. సార్ ఊళ్ళో అందరితో మంచుకుంటూ వాళ్ళకి డబ్బులు పంచుతుంటాను సార్. గ్రామస్తులందరూ మత్తులో ఉన్నప్పుడు గుడిలోని ఖాళీ ప్లేస్లో ఇంకా అక్కడక్కడ గంజాయి విత్తనాలు చల్లి పెరిగినాక అమ్మేవాడు. ఓకే. సర్పంచ్ మా బావా. నీకు అండాదండ వాడే కదరా, చెప్పరా లంచా కొడ. అర్ధరాత్రి ఊర్లో తిరుగుతున్నావు, ఏం పని రా? నీ మీద నిఘా వేశారా? తుడికావురా? నేను ఎప్పుడు తిరిగాను సార్? గంజాయి కోసి మళ్ళీ విత్తనాలు వేసే వరకు గుడిలోకి ఎవరు పోవద్దని, పోతే అరిష్టమని పూజారితో చెప్పించేవాడు. మా బావ ఊళ్ళో అందరితో మంచిగా ఉంటాడు. ఊరందరికీ సంవత్సరానికి 3 సార్లు, ప్రతిసారి 5 రోజులు మందు మటను అందించేవాడు. ఎంత పెద్ద నెట్వర్క్ ఉందిరా నీకు, దొంగతనం ఆగదరా? పట్టుకుపోవాలి. అందేశాయ్ గారు, గంజాయి మీద వీడే, ముందు వీడిని అరెస్ట్ చేయండి. చేస్తా అరెస్ట్ చేస్తా. మా అన్నయ్య అలాంటి వాడు కాదు సార్. అందుకేగా వచ్చింది, అరెస్ట్ చేస్తా. ఎస్ఐ గారికి తెలుసు ఎవరు గంజాయి అమ్మేది. సర్పంచ్ మంచోడు కాదు సార్, ఆయనవి పాపపు పనులు సార్. ఆడపిల్ల కనపడితే చాలు సార్, వెంటపడి ఏడిపిస్తాడు. ఈయన ఈ ఊళ్ళో ఉండకూడదు సార్, జైల్లో ఉంటేనే ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది సార్. అన్ని అబద్ధాలు సార్, నేను అలాంటి వాడిని కాదు సార్. వీళ్ళది బద్మాష్ కుటుంబం సార్. వీళ్ళు ఈ ఊళ్ళో లేకపోతే ఊరు ప్రశాంతంగా ఉంటుంది సార్. ఎవరిని జైల్లో పెట్టాలో నాకు బాగా తెలుసు, ఎవరు ఊసరు వెళ్ళో ఇప్పుడే చెప్తా. సర్పంచ్ గారు, మీరు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మమ్మల్ని తప్పుతో పట్టుకున్నది. డబ్బుల్ని అమ్మాయిని చూస్తే ఆవురావురమంటారు. ఎస్ఐ గారు, గంజాయి వ్యాపారం చేసేది సర్పంచ్ గారే. నోరు మూసుకోరా. సర్పంచ్ హోదాను అడ్డం పెట్టుకొని గంజాయి వ్యాపారం చేసేది నువ్వే. ఎస్ నువ్వే. కానిస్టేబుల్ చెప్పు. దెబ్బలు కాగలేక మొత్తం చెప్పేసిన బావా, ఇక మనకు జైలు కూడా తప్పదు బావా.